బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ బెయిల్ పైన విడుదలయ్యారు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్. సినీ నటి త్రిషపై ఆయన చేసినటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో కేసులో ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక పోలీస్ విచారణ తర్వాత తంజావూరు స్టేషన్ నుంచి విడుదలైపోయారు. సో అటు నాకు మహిళను అవమానించే ఉద్దేశం లేదంటున్నారు ఉదయనిధి. నేను ఏం తప్పుగా మాట్లాడలేదంటూ సమర్థించుకున్నారు. తన కామెంట్స్ను సమర్థించుకున్నారు ఉదయనిధి. కావేరీ జలాల ఇష్యూను డైవర్ట్ చేసేందుకే నా స్పీచ్ని కట్ చేసి కాపీ పేస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేసింది అని చెప్పి ఉదయనిధి అంటున్నారు. నేను అరెస్ట్లకు భయపడను, భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారు, తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారనేది ఉదయనిధి మాట. ఒకసారి ఆయన విడుదలై బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. பேசுனதுக்காக இந்த தரங்கட்ட அரசு கைது செஞ்சிருக்கிறாங்க. நான் மீண்டும் சொல்றேன், இந்த கைதுக்கு நான் பயப்பட மாட்டேன். இன்னும் 100 முறை பேசுவேன், மீண்டும் பேசுவேன். அதுல சில பேர் சொல்லியிருக்கிறாங்க நான் இரட்டை அர்த்தத்துல பேசிட்டேன், டபுள் மீனிங்ல பேசிட்டேன் அப்படின்னு சொல்லியிருக்கிறாங்க. நான் நிச்சயமா டபுள் மீனிங்லாம் பேசவே இல்லை. இந்த மாதிரி பொய் வழக்குகளுக்கெல்லாம் பயப்பட போறது இல்லை. இது சட்ட ரீதியா சந்திக்க நான் தயாராக இருக்கின்றேன். நான் ஒரு ஆட்சியாவே நான் பாக்கலுங்க. இது வந்து ஒரு சர்க்கஸ் கூடாத மாதிரி நான் பாக்குறேன். பயமுத்தணும், டைவர்ஷன் தான், வேற ஒன்றும் கிடையாது. திமுக சட்டமன்ற உறுப்பினர்களை பார்த்தா அவங்க கைது செய்ய தோணும். அதிமுக சட்டமன்ற உறுப்பினரை பார்த்தா எப்படியாவது அவங்கள சோஃபா ஆரம்பிச்சு பர்ச்சேஸ் பண்ணணும்னு இந்த அரசு முயற்சிக்குது. நான் தவறா பேசிட்டேன் அப்படின்னு கண்டனம் தெரிவிச்சிருக்கிறாங்க. அது எனக்கு கொஞ்சம் வருத்தமா இருக்கு. நான் எந்த நேரத்தில் அந்த மாதிரி தவறான எண்ணத்துல நான் பேசவே இல்லை. விவசாயிகளுக்கு ஆதரவாக பேசுனதுக்காக இந்த தரங்கட்ட அரசு கைது செஞ்சிருக்கிறாங்க. நான் மீண்டும் சொல்றேன், இந்த கைதுக்கு நான் பயப்பட மாட்டேன். இன்னும் 100 முறை பேசுவேன், மீண்டும் பேசுவேன். அதுல சில பேர் சொல்லியிருக்கிறாங்க நான் இரட்டை அர்த்தத்துல பேசிட்டேன், டபுள் மீனிங்ல பேசிட்டேன் அப்படின்னு சொல்லியிருக்கிறாங்க. நான் நிச்சயமா டபுள் மீனிங்லாம் பேசவே இல்லை. இந்த மாதிரி பொய் வழக்குகளுக்கெல்லாம் பயப்பட போறது இல்லை. இது சட்ட ரீதியா சந்திக்க நான் தயாராக இருக்கின்றேன். సో ఉదయనిధి ఏమంటున్నారంటే నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారు, నా కోసం 3000 మందిని పోలీసులను పంపించారు, ఒక డమ్మీ సీఎం అంటూ కూడా విజయ్ని ఆయన నొక్కిపెట్టి చెప్పారు. సో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న దాన్ని పూర్తిగా కట్ చేశారు, పేస్ట్ చేశారు, వక్రీకరించే ప్రయత్నం చేశారు, రాంగ్గా పోర్ట్రే చేశారు. నేను ఏ తప్పు మాట్లాడలేదు, మహిళలంటే గౌరవం ఉంది, నేను ఎవరి గురించి ఏ రకంగా ఉద్దేశించి మాట్లాడలేదు, కనీసం మీరు ఎవరి గురించి అయితే నాపై ఈ కేసులు నమోదు చేస్తారో ఆ పేరు కూడా ఎత్తలేదు అనేది ఉదయనిధి వర్షన్. సో ఏం చేయకపోయినా నన్ను అరెస్ట్ చేయించారు, డెఫినెట్గా నేను ఈ అరెస్ట్లకు భయపడేవాడిని కాదు, అంతకంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పబ్లిక్ కోసం పోరాడతాను, కావేరీ జలాల కోసం పోరాడతానని ఉదయనిధి మాట్లాడుతున్నారు. అసలు ఉదయనిధిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? నిన్న నిజంగా ఆయన త్రిష పేరెత్తారా? ఒకసారి మీరు కూడా ఆ మాటలు వినండి. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். రైట్. నిన్న ఆయన కావేరీ జలాలకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడుతూ తంజావూరు దగ్గర ఈ రైతులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల మధ్య కావేరీ నీటి వివాదం ఉంది, ఆ వివాదం కొనసాగుతోంది. సో ఎలాగైనా సరే కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నీళ్ళని విడుదల చేయించాలనేది తమిళనాడులో ఉన్నటువంటి రైతుల ఆవేదన, ఆందోళన. సో ఆ టాక్స్ నడుస్తున్న డీకే శివకుమార్ వర్సెస్ విజయ్గా ఆ విచారణ అంటే ఏం చేయాలి, ఏ రకంగా నీళ్లు విడుదల చేయాలి, తర్వాత కావేరీ వాటర్ బోర్డు ఏం చెప్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో అక్కడికి ఉదయనిధి స్టాలిన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో త్రిష 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 అని చెప్పి కిందనటువంటి నాయకులు ఎవరో కార్యకర్తలు లేదా అభిమానులు స్లోగన్స్ ఇస్తారు.
ఈ స్లోగన్స్ తర్వాత ఉదయనిధి మాట్లాడిన మాట ఏంటంటే నీళ్ళు ఎక్కడ రాకపోయినా అక్కడికి మాత్రం తప్పకుండా వస్తాయిలే అనేది మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే త్రిష 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 అని చెప్పి కింద స్లోగన్స్ రావడం, కొంత పాజ్ ఇచ్చి తన స్పీచ్ని ఆపి ఆ తర్వాత ఎక్కడికి రాకపోయి నీళ్ళు అక్కడికి మాత్రం వస్తాయిలే అనే రకంగా ఆయన చెప్పడం, ఆ తర్వాత ఆయన మహిళల్ని కించపరిచిన రకంగా ఆయన పైన కేసులు నమోదు చేయడం, మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ వరుసగా జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ని నిన్న ఉదయాన్ని అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ కూడా తీసుకొచ్చుకున్నారు. ముందస్తు బెయిల్గా కూడా ఆయన పైన ముందస్తు బెయిల్ కూడా ప్రయత్నం చేశారు ఆయన. ఆ తర్వాత ఆ బెయిల్ విచారణ జరుగుతూ ఉండగానే, ముందస్తు బెయిల్ విషయం విచారణ జరుగుతూ ఉండగానే వెంటనే పోలీసులు ఆయన ఇంటి దగ్గర చేరుకొని అరెస్ట్ చేశారు. సో వెంటనే అటు కోర్టు కూడా ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది. సో మేము మా ఉద్దేశం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం కాదు, కేవలం విచారిస్తాం మాత్రమే అనేది పోలీసుల వర్షన్. 3000 మంది పోలీసుల సమక్షంలో ఉదయనిధి స్టాలిన్ని తన నివాసం నుంచి ఒక టెర్రరిస్ట్ లాగా తీసుకువెళ్లారనేది ఉదయనిధి చెప్తున్నమాట. సో ఆయన విడుదల తర్వాత ఒకసారిగా ఆ తమిళనాడు రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది. ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు ఉదయనిధియే. సో ఆయనకి దండలు వేయడం, సత్కరించడం, పటాసులు పేర్చడం, పెద్ద ఎత్తున ఒక ఏమంటారు సంబరాల మధ్యలోనే, సెలబ్రేషన్స్ మధ్యలోనే ఆయన బెయిల్పై బయటికి విడుదల అవ్వడం, స్టేషన్ నుంచి బయట రావడంతో ఒక సెలబ్రేషన్తోనే ఆయన నివాసాన్ని తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సో ఏం జరిగింది? ఉదయనిధి విషయంలో తమిళనాడు రాజకీయం మరింతగా హీట్ ఎక్కింది. కావేరీ జల వివాదం ఇంకా కొనసాగుతోంది. సో ఉదయనిధిని ఇప్పుడు బయటకు రావడం తర్వాత ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఆయన వర్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఏదైతే గడిచిన 2 రోజులుగా మనం చూస్తున్నాం తమిళనాడులో పొలిటికల్ గా బాగా హీట్ నడుస్తుందని చెప్పాలి. అయితే తంజావూరులో మొన్న ఉదయ్ స్టాలిన్ నిర్వహించినటువంటి సభలో మాట్లాడినటువంటి వాక్యాల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీవీకే పార్టీ సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం డిఎంకే పార్టీ సంబంధించి పూర్తిగా ఒక పొలిటికల్ స్ట్రాటజీలోనే అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారంటూ కూడా వాదించినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే మధ్యంతర బెయిల్ కోర్టు కూడా నిన్న కోర్టు ఆశ్రయించడం జరిగింది. తర్వాత అరెస్ట్ జరిగింది. ఇవన్నీ కూడా నిన్న జరిగినప్పటికీ కూడా అయితే నిన్న సాయంత్రం తంజావూరు పోలీస్ స్టేషన్ బెయిల్ మీద విచారణ పూర్తయిన తర్వాత కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విడుదలైన తర్వాత ఉదయ్ స్టాలిన్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. కేవలం కావేరీ జలాలపైన మేము మాట్లాడుతున్నందుకే మా గొంతు నొక్కేందుకు, అదే రకంగా ఈ కావేరీ జలాలపైన నోరు మెదపలేక సీఎం ఈ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆయన ఉదయ్ స్టాలిన్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో ఎక్కడే కానీ మేము మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడేటువంటి తత్వం మాది కాదు, మహిళలకు సంరక్షణ ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో మేము పరిపాలించామంటూ కూడా ఉదయ్ స్టాలిన్ మాట్లాడుకొచ్చారు. అయితే ప్రధానంగా ఆయన మాట్లాడుతూ ఇదంతా కూడా ఒక పొలిటికల్ గానే ఇష్యూగా నిగమనించినటువంటి పరిస్థితి. కేవలం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారు. మా గొంతును వినిపించేటువంటి ప్రయత్నం మేము చేస్తుంటే మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా కావేరీ జలాల గురించి ఆయన మేము మాట్లాడుతూ ఉంటే ఈ రకంగా లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేస్తారంటూ కూడా ప్రధానంగా చెప్పుకొని వచ్చినటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బెయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసాం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా కొంత విచారణ చేపట్టిన తర్వాత స్టేషన్ బెయిల్ మీద విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా పెద్ద హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పాలి. దగ్గరకు రాత్రి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో ఉదయ్ స్టాలిన్ రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు, పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ఆయన బయట విడుదలైన తర్వాత కేవలం ఈ యొక్క అరెస్ట్ అన్నది మాత్రం ఉద్దేశపూర్వకం అంటూ కూడా పార్టీ కార్యకర్తలు అభిమానం ముందు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రాబో రోజుల్లో మా గొంతు ఎక్కడే కానీ మేము మా యొక్క స్వరాన్ని తగ్గించేది లేదు, తీవ్ర స్థాయిలోనే మేము అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేష్, ఇంకోవైపు ఈరోజు మొదటి బడ్జెట్ విజయ్ ప్రవేశపెట్టబోతున్నటువంటి మొదటి ఫుల్ లెంత్ బడ్జెట్, ఈ బడ్జెట్ పైన మళ్ళీ ఉదయనిధిని కూడా ఈరోజు వస్తున్నారు, అసెంబ్లీ జరగబోతోంది. ఏం జరగబోతోంది ఉదయనిధి వర్సెస్ విజయ్? ఎటువంటి వార్ ఉండబోతోంది? ఎస్, అంటే గడిచిన 2 రోజులు వ్యవహారం మనం పొలిటికల్ గా మనం చూస్తుంటే ఇవాళ జరిగేటువంటి అసెంబ్లీలో మాత్రం తీవ్ర స్థాయిలో కూడా పోటాపోటీన మాటల యుద్ధం ఉండబోతుందన్నది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్న 2 రోజులుగా కూడా హోరాహోరిన ఇటు టీవీకే పార్టీ కావచ్చు, అటు డిఎంకే పార్టీ కావచ్చు, రెండూ కూడా కావేరీ జలాల మీద మరొకసారి అసెంబ్లీలో మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఈ అంశాన్ని మీద ఒక యుద్ధ వాతావరణం, మాటల యుద్ధం మాత్రం కొనసాగేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉదయ్ స్టాలిన్ అరెస్ట్ వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా డిఎంకే పార్టీ నేతలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీలో మాత్రం ఒక గందరగోళ వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఉదయ్ స్టాలిన్ అరెస్ట్ చేయడం మాత్రం తీవ్ర స్థాయిలో డిఎంకే పార్టీ నేతలు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా
అసెంబ్లీలో మాత్రం ఇవాళ కొంత గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగానే కనబడుతుంది మనోజ్. రైట్. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుందా? డిఎంకే కూడా అంటే ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటికీ చాలా తక్కువ సమయంలో అవుతోంది. ఈ గ్యాప్లోనే తమ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడము, తర్వాత విచారణ పేరిట అక్కడికి కాల్సేపు కూర్చోపెట్టడం. ఆయన ఉదయనిధి మాట్లాడుతున్న మాటల్లో కూడా నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారు, 3000 మంది నన్ను చుట్టుముట్టుని అరెస్ట్ చేశారని ఉదయనిధి చెప్తున్న మాట. సో ఉదయనిధి వర్షన్ పైన డిఎంకే ఈరోజు ఎటువంటి ఆందోళన చేపట్టబోతోంది తమిళనాడు వ్యాప్తంగా? దానికి టీవీకే రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉదయ్ స్టాలిన్ ఏదైతే తన మాట అన్నటువంటి మాటల మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. ఏదైతే నేను ఎక్కడే కానీ ఉద్దేశపూర్వకంగానో లేకపోతే మహిళలు కించపరిచేటువంటి మాటలు నేను మాట్లాడలేదు, కేవలం నేను మాట్లాడినటువంటి ఆ స్పీచ్ అంతా కూడా కట్ అండ్ ఎడిటింగ్ చేసి ఈ రకంగా వాళ్ళ మాధ్యమాలలో, సోషల్ మీడియా మాధ్యమాలలో దాన్ని చెక్కలు కొట్టేలా చేసి ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంశం మాత్రం మరింత తీవ్ర స్థాయిలో కూడా రెండు పార్టీలు, ఇరు పార్టీల మధ్య కూడా హోరాహోరీ నిరసనలు హోరెత్తేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన నిన్న మనం చూడొచ్చు, రిలీజ్ అయ్యి బయట వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఆయనకి వాళ్ళ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున బాణసంచలు కలుస్తూ సంబరాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ కింద కూడా, ఒక పొలిటికల్ హైట్ కింద కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎక్కడే కానీ తప్పుగా మాట్లాడలేదు అన్నటువంటి ఆ మాట మాత్రం ఒకంత కార్యకర్తల్ని, నాయకుల్ని మరింత ఊపును తెచ్చే విధంగా ఉన్నాయన్నది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఎక్కడే కానీ మేము మాట్లాడలేదు కాబట్టి, అక్రమ అరెస్టు చేశారు కాబట్టి మా ఉద్యమం ఎలా ఉంటుందో, మా నిరసనలు ఎలా ఉంటాయో మీరు చూస్తారంటూ కూడా నిన్న ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మాత్రం తమిళనాడులో హోరాహోరీ నిరసనలు, ధర్నాలు ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా ఉదయనిధి స్టాలిన్ మాత్రం విడుదలయ్యారు, బయటకు వచ్చారు, తన మాటల్ని తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ కూడా నేను మాట్లాడలేదు అనేది ఆయన చెప్తున్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఉదయనిధి బయటకు వచ్చిన తర్వాత డిఎంకే అండ్ విజయ్ మరోసారి తలపడబోతున్నా. ఈరోజు అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరంలో ఉదయనిధి వర్సెస్ విజయ్ ఎటువంటి వార్ నడుస్తుందో చూడాలి అసెంబ్లీలో. సో ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన అరెస్ట్ అవ్వడం, ఆయనని కాసేపుగా విచారించడం, ఆ తర్వాత సాయంత్రం విడుదల కావడంతో సంబరాలు పెద్ద ఎత్తున డిఎంకే నేతలు చేసుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉండబోతోంది. ఇక త్రిష పైన తన మాటలు పూర్తిగా వక్రీకరించారనేది ఉదయనిధి చెప్తున్నమాట. ఒకసారి ఉదయనిధి ఏం మాట్లాడారో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? హూ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్, ఆర్ ఎవరైతే ఇక్కడ నిజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా ఎక్కువగా జెన్యూన్గా ఉన్నారని మీకు అనిపిస్తోంది? ఉదయనిధి ఆర్ విజయ్, ఇద్దరి మధ్యలో మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేయండి. நான் தவறா பேசிட்டேன் அப்படின்னு கண்டனம் தெரிவிச்சிருக்கிறாங்க. அது எனக்கு கொஞ்சம் வருத்தமா இருக்கு. நான் எந்த நேரத்தில் அந்த மாதிரி தவறான எண்ணத்துல நான் பேசவே இல்லை. விவசாயிகளுக்கு ஆதரவாக பேசினதுக்காக இந்த தரங்கட்ட அரசு கைது செஞ்சிருக்கிறாங்க. நான் மீண்டும் சொல்றேன், இந்த கைதுக்கு நான் பயப்பட மாட்டேன். இன்னும் 100 முறை பேசுவேன், மீண்டும் பேசுவேன். அதுல சில பேர் சொல்லியிருக்கிறாங்க நான் இரட்டை அர்த்தத்துல பேசிட்டேன், டபுள் மீனிங்ல பேசிட்டேன் அப்படின்னு சொல்லியிருக்கிறாங்க. நான் நிச்சயமா டபுள் மீனிங்ல எல்லாம் பேசவே இல்லை. இந்த மாதிரி பொய் வழக்குகளுக்கெல்லாம் பயப்பட போறது இல்லை. இது சட்ட ரீதியா சந்திக்க நான் தயாராக இருக்கின்றேன்.